హాయ్ వివార్స్ వేసవి దంచుకుంటుంది. సో, బయట వైపు వ్యాపారస్తులు పుచ్చకాయలను విపరీతంగా అమ్ముకుంటున్నారు. మనము ఇంటికి వెళ్ళే దారిలో పుచ్చకాయలను చూస్తూనే ఎర్రగా వాటిని దబ్బలు కోసి పెట్టుంటారు కదా! శాంపిల్స్ కోసం. మనకు నోరూరిపోతుంది. ఈ ఎండకి వీటిని కొనుక్కొని ఇంటికి వెళ్ళి ముక్కలు చేసుకొని తింటే మనకు ప్రాణం లేచొస్తుంది. అలా అనిపిస్తుందనమాట ఫీలింగు. సో, చాలామంది వాటిని వెళ్ళేసి కొనేసుకొని వెళ్ళిపోతుంటారు. ముందు మనం గమనించవలసిందేంటంటే, ఇప్పుడు కొద్దిమంది వ్యాపారస్తులు కక్కుర్తి పడిపోయి కొన్ని కెమికల్స్‌తో ఇంజెక్ట్ చేసి పుచ్చకాయన్ని కృత్రిమంగా ఆర్టిఫిషియల్‌గా ఎర్రగా మారుస్తున్నారు. అలా తొందరగా డబ్బుల కోసం ముందుగానే అవి సరిగ్గా పండక ముందే పుచ్చకాయలు కోసేసేది, తర్వాత ఇంజెక్ట్ చేస్తే లోపల ఎర్రగా మారిపోతుంది. అది చూడడానికి చాలా ఎర్రగా నిగారింపుతో ఉండటంతో చాలామంది బాగా పండిన పుచ్చకాయ అనుకొని కొనుక్కొని వెళ్తున్నారు. తర్వాత బారిన పడే ప్రమాదం ఉంది. సో, ఇది కృత్రిమంగా పండించారా? లేదంటే సహజసిద్ధంగా పండిన పుచ్చకాయ కనుక్కోవడానికి చిన్న టిప్ పాటించండి. ఇప్పుడు మీరు ఇంటికి తీసుకువెళ్ళిన పుచ్చకాయని 2 హాఫులు చేస్తారు కదా! అప్పుడు ఒక శుభ్రమైన కాటన్ గుడ్డను తీసుకొని, శుభ్రంగా ఉండే కాటన్ గుడ్డను తీసుకొని ఆ ఒప్పు పైన రుద్దండి. రుద్దినప్పుడు అది ఎర్రగా మారిందనుకోండి, ఖచ్చితంగా అది ఇంజెక్ట్ చేసిన పుచ్చకాయని మీరు గమనించాలి. అంటే కృత్రిమంగా ఆర్టిఫిషియల్‌గా పండించిన పుచ్చకాయ అది తినడం ఆపేసేయండి. లేదంటే మనం ఆ గుడ్డ ఎర్రగా మారలేదనుకోండి రుద్దిన తర్వాత, అది సహజసిద్ధంగా పండిన పుచ్చకాయ అని కనుక్కోవాలి. ఇలా ఈ టిప్‌తో మనము ఇది సహజసిద్ధంగా పండించారా? లేదంటే ఇంజెక్షన్ చేసి పండించారా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా చాలామంది తొందరగా బిజినెస్ చేసుకోవడం కోసం డబ్బులు సంపాదించడం కార్బెట్ పెట్టి పండించేస్తున్నారు. కార్బెట్టు చాలా విషపూరితమైన ఒక కెమికలు. దీనివల్ల చాలా ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది కాబట్టి, మీరు కాయను శుభ్రంగా కడిగేసేయాలి ఫస్ట్ ఇంటికి తీసుకెళ్తానికి. చాలామంది ఏమనుకుంటారంటే, లోపల వైపు తింటాం కదా! బయట వైపు ఏమో ఉంటుందనుకుంటారు. అదే మనం పొరపాటు చేస్తాము. బయట వైపు ఖచ్చితంగా కార్బెట్ అవశేషాలుంటాయి. కార్బెట్‌తో పండించిన ప్రమాదం ఉంది కాబట్టి, శుభ్రంగా కడిగేసుకొని, ఉప్పులు చేసుకొని తినాలనమాట. సో, వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్! జై భారత్!